అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈరోజు వాస్తు కార్యక్రమంలో మనం చెప్పుకునే విషయం ఏమిటంటే, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఏమని పెడుతున్నారంటే, గురుగారు ఉదయం మనం లేచి లేవగానే మనకి చేతులు చూసుకుంటాం. అంటే రకరకాలుగా ఎవరి మట్టి వాళ్ళు చూసుకుంటారు, అది కరెక్టే. కానీ గడియారం చూసుకోవాలి కదా, టైం ఎంత అయిందని, మనం ఎంత టైంలో లెగ్సామనేది చూసుకోవాలి. కాబట్టి చిన్న చిన్న గడియారాలు ఉంటాయి, టేబుల్ మీద పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నవి కూడా వాస్తు రీత్యా ఏమైనా పొరపాట్లు వస్తాయా? లేకపోతే గోడ గడియారాలు పెట్టుకుంటాం, ఇలా పెద్దగా చూస్తే కనపడేటట్టు గోడ గడియారాలు పెట్టుకోవచ్చా? అవి పెట్టుకుంటే ఏ ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఏవి ఏ స్థానంలో ఉండాలి అనేటటువంటి ఒక సందేహం వాళ్ళు అడిగారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు నిద్ర లేచారు, మీ అలవాటు ఏమిటి? చేతులు చూసుకుంటున్నారా? అంటే ఇందులో మతాలు ఉన్నాయి చాలామంది. హిందూ మతం వాళ్ళు అయితే ఏదో మంత్రం చదువుకుంటారు. అలాగే ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటిది అక్కడ బొమ్మ పెట్టుకుంటారు, అల్లా బొమ్మ, అది వాళ్ళు చూసుకుంటారు. అలాగే క్రైస్తవ సోదరులు వాళ్ళు కూడా వాళ్ళ దేవుణ్ణి చూసుకుంటారు. అంచేత ఇప్పుడు మనం ఒక ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుకుందాం. సపోజ్ మీరు లేచారు, లేచి ఏం చేశారు? ఇలాగా మీరు అసలు చాలామంది ఇప్పుడు ఏం పొరపాట్లు చేస్తున్నారంటే, ఇలాగ తూర్పులో కొంతమంది అంటే దక్షిణంలో తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు. నిద్రిస్తూ ఉన్నప్పుడు లేచి లేవగానే ఇలాగ ముఖం తిప్పి దక్షిణంలో ఉన్నటువంటి గోడ గడియారాన్ని చూస్తారు. అసలు గోడ గడియారమే దక్షిణంలో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, గోడ గడియారం దక్షిణానికి అధిపతి యమధర్మరాజు, తెలుసున్నదే కదా అంతానైనా. ఆయన మరి మనకి అయిపోగానే, మన టైం అవగానే ఆయన తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ కాలం చూపిస్తుంది, అది కాలం చూపిస్తుంది. అంటే మనకు టైము చూపిస్తుంది, మీ టైం అయిపోతుంది సుమా అని గబుక్కుని పిలుపు వస్తుంది పైనుంచి. దక్షిణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గోడ గడియారం పెట్టకండి. పెట్టకుండా ఏం చేస్తారంటే, మీరు ఉత్తరంలో పెట్టుకోండి. దక్షిణంలో మాత్రం గోడ గడియారం పెట్టొద్దు, అదొకటి. ఇక టేబుల్ మీద ఉన్నది అన్నారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే, లేచి లేవగానే తీసుకుని ముందు అలారం ఉంటుంది కదా, అలారం పీస్ చిన్నదో పెద్దదో మొత్తం మీద ఉంటాయి, తీసుకొని ఎలా టైం చూసుకుంటారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తారు, దిగిపోతారు, ఇంకా మంచం దిగి వెళ్ళిపోతారు, ఇక ఏవేవో చేస్తారు. అది కూడా తప్పే. మంచం నుంచి లేచిన వెంటనే కాళ్ళు కింద పెట్టొద్దు. ఎప్పుడైనా సరే చూసుకుని, మీరు ఇలాగ చూస్తే మీకు ఇలా ఈశాన్యంలో మీకు నచ్చిన దేవతలు కనబడతారు. అంటే మీకు ఎవరో శివుడు లేకపోతే ఇంకా చాలామంది దేవతలు ఉంటారు కదా, లక్ష్మీదేవి, సరస్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలాగా ఏడుకొండల వాడ అనగానే అనుకుంటారు కదా. ఇలా చూసుకుంటారు, ముందు చూసుకుని ఇలా నమస్కారం పెట్టి, నీ దయ వల్ల ఈరోజు నేను నిద్రలేచాను, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం పక్క మీదకి వచ్చే వరకు నీ మీదే భారం అని ఒక నమస్కారం పెట్టుకోండి. అయిపోయింది నమస్కారం. కాళ్ళు మాత్రం కింద పెట్టద్దు. కాళ్ళు కింద పెట్టకుండా ఏం చేస్తారంటే, కాళ్ళు కింద పెట్టేటప్పుడు మీరు మంత్రం చదువుకోవచ్చు, లేకపోతే విఘ్నేశ్వరుని తలుచుకొని కాళ్ళు కింద పెట్టేసుకోవచ్చు. అంటే దానికి కూడా మంత్రాలు ఉన్నాయి. ఇలా చూసుకుంటారు, ఇలా చూసుకుని ఇలాగ అరిచేతిలో చూసుకోండి. మీరు మంత్రాలు పట్టించలేకపోతే అరిచేయి చూసుకుంటే చాలు, అరిచేయి చూసుకోండి. కాలు కింద పెట్టకుండా అరిచేతులు చూసుకుని, కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మజ్జే సరస్వతి, కర్ములేతి గోవింద, ప్రభాతే కరదర్శనం అని
మీ చేతుల్ని ఇలాగ కళ్ళకి రాసుకుని అప్పుడు అంటే మీరు కరాగ్రహ వస్తే లక్ష్మి కర్మజ్ఞ సరస్వతి కర్మూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణు ప్రియాసిత నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే అని కాలు కింద పెట్టండి. అప్పుడు మీరు లేచి మీకు ఈశాన్యంలోనే దేవుడు ఉంటాడు. ఇలా ఈశాన్యంలో 4 అడుగులు వేయండి. అక్కడికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకోండి. మీరు పడుకున్నటువంటి రూము మీ బెడ్రూమ్ ఉంటుంది కదా, అప్పుడు బయటికి వెళ్ళండి. అంటే అయిపోయింది. ఇంకా మీరు గదిలో చేయవలసిన పని చేసేసారు, నిద్ర లేచారు. ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు అంటే పురాణాల్లో చెప్పారు, నువ్వు నిద్రపోతున్నావు అంటే చనిపోయినట్టే లెక్క, మళ్ళీ పొద్దున్న లెగిసావంటే నువ్వు పునర్జన్మెత్తినట్టే లెక్క. అలాంటి పరిస్థితి కాబట్టి నిద్రపోయిన వెంటనే లేచి మళ్ళీ దేవుడా ఇదిగో లేచాను అని మీరు అలాగ నమస్కారం చేసుకోండి. చేసుకుని ఈ గడియారాలు అనేవి ఉన్నాయి చూసారా, గోడ గడియారాలు, తర్వాత ఇవి కూడా తీసుకోవద్దు. ఇవి చిన్నవి టైం పీసులు పెట్టుకుంటారు కదా, వీటిని ముట్టుకోవద్దు. ఈ కొంచెం సేపులో ఏమైపోతాయి, కొన్ని సెకండ్లు, ఏమీ ప్రళయం వచ్చి పడిపోదు కదా. ఆపండి, టైం చూడొద్దు. మీరు ఈ మంత్రం చేసి చదువుకుని అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని అక్కడ నమస్కారం పెట్టుకున్న తర్వాత అప్పుడు టైం చూసుకోండి. 2-3 సెకండ్లు అవుద్ది అంతకే. అంటే ముందే చూసేసుకుని ఇవన్నీ చేసి వెళ్ళిపోయి ఏదేదో చూసి బయటికి వెళ్ళిపోతే ఏదో దారిలో అటు పోయేవాళ్ళు ఎవరెవరు ముఖాలు చూస్తే అది కరెక్ట్ కాదు. ముందు మీరు నమ్మినటువంటి దేవుడి ముఖం చూడండి. ఆ చూసిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఉత్తరంలో మనం పెట్టమన్నాం, ఉత్తర దిశలో, అంటే దక్షిణ దిశలో పెట్టొద్దు, ఉత్తర దిశలో పెట్టమన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ నిజంగా మీరు చూసుకోవాలంటే దక్షిణంలో తలపెట్టారు, ఇలా లేచి లేవగానే గోడ గడియారం కనపడుతుంది మీకు. మంచం మీదే ఉన్నారు, ఇంకా దిగలేదు, టైం చూసుకున్నారు, తెలిసిపోయింది కదా. అలా చూసుకోండి. అప్పుడు నేను చెప్పిన విధానం అదే మంత్రం చదువుకోవడం, అప్పుడు వెళ్ళండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణంలో మాత్రం అంటే దక్షిణంలో గోడ గడియారాలు పెడుతున్నారు, చిన్న పీసులు కూడా, చిన్న టైం పీసులు కూడా పెడుతున్నారు. అంటే పెద్ద గడియారాలు ఇంత ఉంటాయి గడియారాలు, అవి పాత రోజులు అంటే అవి పెట్టట్లేదు, కానీ కొంతమంది పెడుతున్నారు. మామూలు వాళ్ళు చక్కగా ఇలా ఉండేటటువంటి గడియారాలు మోడరేట్గా వచ్చినవి పెడుతున్నారు. ఏదైనా సరే దక్షిణంలో పెట్టద్దు, ఉత్తరంలో పెట్టండి. ఆ టైం ప్రకారంగా ఆ టైం మన టైం చూపిస్తుంది. అంటే మనం ఉదయం లేచి లేవగానే మన మనసులో ఏమైతే పడిందో, ఏ దిక్కు మనం చూసామో ఆ దిక్కు నుంచి మన మనసులో ఏం పడిందో అదే ముద్ర సాయంత్రం వరకు ఉంటుంది అనమాట. అంచేత ఇలా ఉత్తరం చూశారు, కుబేర స్థానం, టైం అయింది, చూశారు, లేచారు, మంత్రం చెప్పుకున్నారు, వెళ్ళారు, నమస్కారం చేశారు. అంచేత గడియారాలు మాత్రం గోడ గడియారాలు విని దక్షిణంలో పెట్టవద్దు, చాలా ప్రమాదం. అది మీరు గ్రహించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకున్న తర్వాత అప్పుడు టైం పీస్ అయ్యి చూసుకోండి. మీరు ఏ గదిలోనైనా సరే, ఈ గదిలోనే కాదు, బెడ్రూమ్లో ఉంటే గోడ గడియారం పెట్టుకోవాలంటే నేను చెప్పినట్టుగా ఉత్తరంలోనే పెట్టుకోండి. ఉత్తరంలో పెట్టుకొని పెద్ద గడియారాలు ఉంటాయి. సపోజ్ అనుకుందాం ఒక్క నిమిషం, అంటే ఇక్కడ సిటీలో లేవు అలాంటి, పల్లెటూరులో ఉత్తరంలో పెట్టుకోమన్నాం అని చెప్పి ఇంత పెద్ద గడియారం అలా తీసుకెళ్ళి ఆ గోడ చివర ఈ ఈశాన్యంలో పెట్టేయద్దు, అది హెవీ బరువు అయిపోద్ది అనమాట. అలాగా జాగ్రత్తగా చెప్పినట్టు మీరు ఆచరించండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ గడియారం వల్ల చాలా చెడ్డ ఉంది. ఈ గడియారం రకరకాలుగా మీరు పెట్టుకోవద్దు, చెప్పినట్టుగా పెట్టుకోండి. చెప్పినట్టుగా పెట్టుకున్న తర్వాత దాని యొక్క ఫలితం చూడండి. మీరు మీ ఇంట్లో ఆ గడియారాలు అలాంటి దక్షిణం కొట్టి తీసేయండి, ఇమీడియట్గా తీసేసి ఉత్తరానికి మార్చుకోండి. దాని ఫలితం చూడండి, ఒక 6 రోజుల్లో మీకే తెలుస్తుంది దాని ఫలితం. మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుదాం, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.